నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. మైనర్లు నేర చరిత్ర లేనోళ్లను రిలీజ్ చేయండి. స్టూడెంట్లపై నమోదైన ఎఫ్ఐఆర్లను దర్యాప్తు చేయొచ్చు, కానీ బలవంతపు చర్యలు వద్దు సుప్రీంకోర్టు. అయితే మొన్న నీట్ ఎగ్జామ్ గురించి ఎవరైతే యువత ధర్నాలు చేసిరో, ర్యాలీలు తీసిరో వాళ్ళ మీద కేసులు బుక్ చేసి వాళ్ళని లోపలేస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్తున్నది అంటే, స్టూడెంట్లపై నమోదైన ఎఫ్ఐఆర్లను దర్యాప్తు చేయొచ్చు, కానీ బలవంతపు చర్యలు వద్దు. పోలీసుల బల ప్రయోగంపై ఎంక్వైరీ అవసరమని వ్యాఖ్య. సుప్రీం రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో సిట్ ఏర్పాటుకు పరిశీలిస్తాం. అన్ని డిజిటల్ ఆధారాలు భద్రపరచాలని ఆదేశం. నిరసనలపై చర్యలకు దేశవ్యాప్తంగా ఒకే ప్రోటోకాల్ అవసరమన్న సిజేఐ. వాళ్ళు శాంతియుతంగానే ధర్నాలు చేసిర్రు, శాంతియుతంగానే ర్యాలీలు తీసిర్రు. కాబట్టి ఇక్కడ పోలీసు వాళ్ళతోని రెచ్చగొట్టించరు. కొంతమంది నాయకులు కావచ్చు, అధికారంలో ఉన్నోళ్ళు కావచ్చు, అధికార దుర్వినియోగం చేసి విద్యార్థులను రెచ్చగొడితే కొంతమంది రెచ్చిపోతారు. యువత కదా, కాబట్టి రెచ్చిపోతారు. ఇక దాని మీద కేసులు పెట్టి ఇక వాళ్ళ భవిష్యత్తుతోనే ఆడుకోవద్దని చెప్పేసి సీరియస్గా సుప్రీంకోర్టు చెప్పింది. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్సభలో రచ్చ. ఉదయమంతా పత్రికల ఆందోళనలు, మధ్యాహ్నం తర్వాతే మొదలైన చర్చ. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడుతాం. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. ప్రయోజనాలను కాపాడే వాళ్ళైతే పేపర్లు ఎందుకు లీక్ అయినాయి? మళ్ళీ లీక్ అయిన పేపర్లు ఎగ్జామ్ పెట్టాక ఎగ్జామ్ రాసిన వాళ్ళకు కూడా వాళ్ళకు అనుకున్న మార్కులు కీ వచ్చిన ప్రకారం కూడా ఎందుకు మార్కులు రాలే? కీ వచ్చిన ప్రకారం కనీసం దాంట్లో 25% కూడా మార్కులు రాలే. ఇవన్నీ ప్రశ్నించేసరికి ఇక మీకు ఒళ్ళు మంటలు వేస్తున్నది. విద్యార్థుల మీద కేసులు, ఈ రకమైన దాడులు. వారిపై పెల్లెట్ గన్స్ పేలుస్తారా? కేంద్రం సమాధానం చెప్పాలని నిలదీత. పెల్లెట్ గన్స్ ఏంది? చిన్న చిన్న ఇనుప ముక్కలు, కొడితే 1000 ఇనుప ముక్కలు వచ్చేసి ఇట్లా స్పీడ్గా వచ్చి తలుగుతాయి ముఖానికి, కళ్ళు కూడా పోయినాయి. కొంతమంది చనిపోయారు. దీని మీద విచారణ జరపక ఎవరైతే కొంతమంది విద్యార్థులు ఉన్నారో అల్లరి వాళ్ళని గుర్తుపట్టి కేసులు చేస్తున్నారు. మరి దీన్ని కాల్చినందుకు మరి పోలీసు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి కదా. మరి ఒకరు కన్ను పోయింది, ఒక చనిపోయినారు, మరి దానికి కారకులైన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి కదా. దీని గురించి ఆలోచన చేయాలి కేంద్ర ప్రభుత్వం కూడా. ఎందుకు వాళ్ళ ప్రాణాలు కావా? వాళ్ళు ఏమైనా టెర్రరిస్టులా, దేశద్రోహులా? ఈ దేశ పౌరులు నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంటుంది. నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళ మీద దాడులు, పెల్లెట్ గన్స్తోని, టీఆర్ గ్యాసు, వాటర్ కెనాన్లు, రకరకాలుగా వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని హింసిస్తేనేమో మీకేం లేదు. మీరు రెచ్చగొడితే రెచ్చిపోయినందుకు వాళ్ళ మీద కేసులు, ఇవన్నీ ఎత్తివేయాలి. యూపీ హయాంలో 22 పేపర్ లీకులు, ప్రతిపక్షాలది సెలెక్టివ్ ప్రొటెస్ట్. అయితే యూపీ హయాంలో 22 పేపర్లు లీక్ అంటే మీరు వచ్చిన 12 సంవత్సరాలల్లో 150 పేపర్లు లీక్ అయినాయి. మరి ఆ హయాంలో పేపర్లు లీక్ అయితే అప్పుడు మరి ఎందుకు లొలి చేయలే? ఎందుకు అబద్ధాలు చెప్తారు? పేపర్లు లీక్ అయినాయి, ఇవ్వైనాయి అని. ఎందుకంటే ఏదైనా అబద్ధం చెప్పినా అతికేటట్టు ఉండాలి. నీటును రద్దు చేయాలి డిఎంకే. బిల్లుకు టీఎంసీ మద్దతు, కానీ కేంద్రం తీరుపై ఫైర్. నీటిని రద్దు చేసి ఏ స్టేట్కి ఆ స్టేట్కు ఎవరిది వాళ్ళకు అప్పచెప్తే అసలు చాలా బాగుంటుండే. ఈ కేంద్రం నిర్వహించి పేపర్ లీక్ చేసుకొని వాళ్ళకు నచ్చిన వాళ్ళకు నచ్చినట్టుగా చేస్తుంది. అసలు వాస్తవానికి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారు అన్న మాటలు నిజంగా 100% ఆ విధంగా ఆలోచన చేస్తే ఇంకా చాలా బాగుంటుంది.